గురుగారు, మన జీవితాన్ని పావనం చేసుకునే గాథగా రామాయణాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? అయనము అంటే మార్గము అని అర్థం. ఈ కావ్యానికి సీతాయాశ్చరితం మహత్ అనే పేరు ఉంది. పౌలస్త్యమథ విత్యేవ పులస్త్యవధ ఒక పేరు, అలాగే సీతాచరిత్రం అని రెండవ పేరు. శ్రీరామాయణంలో ఈ పేర్లే చెప్పబడి ఉన్నాయి. కానీ లోకంలో మహర్షి వాల్మీకి అందించిన ఈ అద్భుతమైనటువంటి ఈ ఐతిహాసిక కథా కావ్యానికి వేద సమమైనటువంటి వేదోపబృంహణమైనటువంటి ఈ మహత్తర కావ్యానికి శ్రీరామాయణం అని పేరు. ఇది రాముని అయనము, మార్గము. 16 గుణములు గల ఈ రాముడు తన కోసం తాను ఏదీ చెయ్యలేదు. తండ్రి మాట అనుసరించి విశ్వామిత్రుని వెంట నడిచాడు. తండ్రి మాట కోసం తాటక పైన విశ్వామిత్రుడు చెప్పగా బాణం సంధించాడు. గురువు చెప్పాడు, ధనుస్సు ఎక్కుపెట్టాడు. తండ్రి చెప్పాడు, సీతను వివాహం చేసుకున్నాడు. తల్లి చెప్పింది, అడవులకు వెళ్ళాడు. సీత కోరింది, రావణ సంహారం చేశాడు. సీత కోరింది, ఆ సీతను వాల్మీకి ఆశ్రమంలో దించి రమ్మని సోదరుడిని పంపించాడు. రాముడు ఎందుకు మనకు ఆరాధ్య దైవమయ్యాడు అంటే తన కోసం తాను ఏదీ చెయ్యలేదు. ఇలాంటి ఉన్నతమైన గుణములు కలిగిన కారణం చేతనే రాక్షసులు సైతం ఆ రాముడిని అంత గొప్పగా శ్లాఘించారు. ఇది విశేషం. అలాగే శ్రీరామాయణం బాలకాండతో ఆరంభం చేసుకుని ఉత్తర రామాయణం వరకు కూడా సుదీర్ఘంగా మనం పరిశీలన చేసినట్లయితే తనకు అందించినటువంటి ఆ ధనుస్సు బాణములను వెంటనే వరుణునికి అందించాడు. పరశురాముడు అందించాడు, శివధనుస్సు ఎక్కుపెట్టావు కదా, ఇదిగో ఈ ధనుస్సును ఎక్కుపెట్టాడు. కృతకృత్యుడయ్యాడు. వెంటనే ఆ ధనుస్సును వరుణునకు అందించాడు. తన వద్ద ఏదీ అట్టి పెట్టుకోలేదు. భరతుడు అడగగా పాదుకలను ఇచ్చేశాడు. కాలి నడకన 14 సంవత్సరాల కాలం రామచంద్రమూర్తి కాననలో నడిచాడు. ఇది విశేషం. అడిగితే ఇవ్వడం రామ లక్షణం. అలాగే ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏది అన్నా ముందుగా వినడం రామ లక్షణం. శూర్పణఖ వచ్చింది, మీరు క్షత్రియులు, అనేక స్త్రీలను వివాహం చేసుకోగల ధైర్యము, స్థైర్యము, హక్కు, ధీమ, ధర్మము కలవారు క్షాత్రధర్మావలంబులు కనుక నన్ను కూడా వివాహం చేసుకోవలసింది అంటూ చెబుతుంటే ఆ మాటలన్నీ విన్నాడు. ఆగ్రహం తెచ్చుకోలేదు. నా వెంట నా ఇల్లాలు ఉన్నది, నా సోదరుని వెంట అతడి ఇల్లాలు లేదు కనుక నీ ప్రయత్నాలు అక్కడ చెయ్యి అంటూ పంపించాడే కానీ ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. పరాకుగా కూడా ఆ వరాన్ని ఉల్లంఘించి నగర ప్రవేశం చెయ్యలేదు. అడవులలోనే ఉన్నాడు. ప్రపంచంలో బంగారు జింక లేడి లేదు అని తెలిసినా కూడా ఇల్లాలు అడిగింది, బయలుదేరాడు. తనకై తాను ఏదీ చేయలేదు కాబట్టి రాముడు షోడశ గుణ ప్రవీణుడయ్యాడు అని మన పురాణాలు చెబుతాయి. పురాణాలు ఏమిటి? సమస్త కావ్య ప్రపంచం కూడా రామనామ స్మరణ లేకుండా ఏ కావ్యము లేదు అనే చెప్పుకోవాలి. మహాభారతంలో రామాయణం ఉంది, భాగవతంలో రామాయణం ఉంది. ఇక శ్రీరామాయణం మాట సరే కనుక రాముడు జగత్ కళ్యాణ గుణధాముడయ్యాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని మారీచ వాక్యం. రాక్షసులు సైతం రాముడిని ఇంతగా శ్లాఘించారు కనుకనే ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా నేటికి మనకు ముఖ్యంగా తెలుగు వారికి రాముడు లోకోత్తర గుణధాముడు. రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి, శ్రీరాములు నీవే కలవు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ్ శ్రీరామ. ఇలా చెప్పని ఇల్లు ఉండదు. రామయ్య అన్న పేరు గల వారు లేని ఇల్లు లేదు,
సీతమ్మ అన్న పేరు గల వారి ఇల్లు అసలే ఉండదు. కనుక ఇంటింటా రామనామ స్మరణ మనకు ఆనందదాయకం.